ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు సింపుల్గా ఫ్రైడ్ రైస్ చేసుకుందామండి. చాలా ఈజీగా అయిపోతుంది. బయట తెచ్చుకొని తినే కన్నా ఇంట్లో చేసుకుంటే హెల్తీగా మన చేతితో మనం చేసుకుంటాం కదండి. బయట ఏ ఆయిల్ వేస్తారో మనకు తెలియదు, ఏమేమి వేస్తారో తెలియదు కదండి. ముందుగా బాణలు పెట్టుకొని బాణలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక చిన్న ఆనియన్ కొంచెం కరివేపాకు వేసుకుందామండి. సన్నగా కోసుకొని ఆనియన్ అనేది కొంచెం వేగనిచ్చుకుందాము. క్యారెట్ అండి, సగం క్యారెట్ వేసుకుంటున్నాను. క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్ అండి. క్యాప్సికమ్ కొంచెం వేసుకుంటున్నాను, మీకు తగినంత మీరు వేసుకోండి. ఇవన్నీ కొంచెం వేగనిచ్చుకున్నామండి. వేగనిచ్చుకున్నాక కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు ఇది కొంచెం కలబెట్టేసుకొని పసుపు కూడా వేసుకుంటున్నాను. కొంచెం చిటికెడండి పసుపు, 1/2 టేబుల్ స్పూన్ తక్కువ ఉంటుంది. పసుపు కూడా వేసుకొని వేగనిచ్చుకుందాము. అట్లా చూడండి వేగిపోతుంది. కలబెట్టుకుంటుంటే అన్ని వెజిటేబుల్స్ అనేది బాగా ఉడికిపోతుంది. ఆయిల్ కూడా బయటకు వచ్చింది కదా. వెనిగర్ కాదండి, సోయా సాస్, టమాటో సాస్. నాకు అక్కడ వెనిగర్ లేదు, మీకు అక్కడ మీరు వేసుకోండి. మీకు అక్కడ బీన్స్ ఉన్నా వేసుకోండి, బాగుంటుంది. ఇట్లా కలబెట్టేసుకొని ఇదంతా వేసుకున్నాం కదండి. సోయా సాస్, టమాటో సాస్, ఆయిల్ బయటకు వస్తుంది. ఇట్లా ఉడికినాక కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను, ఇంకేం మసాలాలు వేసుకోవట్లేదు. ఇట్లా కలబెట్టేసుకుందామండి. కలబెట్టేసుకొని ముందుగా నేను వండి పెట్టుకున్న చల్లార్చుకున్నానండి అన్నం, అది వేసేసుకుంటున్నాను. పిల్లలు ఇది అడిగారండి, మనం వాళ్ళు అడిగింది చేసి పెట్టాలి, లేకపోతే తినరు. వాళ్ళ కోసమే కదండి. కారం 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. కలబెట్టేసుకొని నాకు ఉప్పు సరిపోలేదు, నేను ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు చూసి వేసుకోండి, ఎక్కువ అయితే ఏం చేయలేమండి. మీకు ఆ నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ ఒక 1/2 చెక్క పిండుకోండి. కొత్తిమీర వేసుకొని కలుపుకోండి అన్నం అనేది. చూడండి నేను కొంచెం ఇది కూడా వేసుకుంటున్నాను, పుదీనా కూడా వేసుకుంటున్నాను. సన్నగా కోసేసుకోండి పుదీనా, నేను అట్నే వేసేసుకుంటున్నాను. పుదీనా వేసుకొని కలబెట్టేసుకొని ఇట్లా చూడండి. ఇప్పుడు ఈ టైంలో వేసుకోండి నిమ్మకాయ అనేది. వేసుకునే వాళ్ళైతే వీడియో నచ్చి లైక్ చేయండి. అందరూ చూస్తున్నా లైక్ చేయట్లేదు, మీ లైక్ మాకు ఎంతో